ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మరి కాసేపట్లో హాట్లైన్లో సీజ్ ఫైర్ పై భారత్ పాక్ డీసీఎంఓల సమావేశం జరగనుండటంతో త్రివిధ దళాల్లో ప్రధాని భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. డీసీఎంఓల సమావేశంలో భారత్ చర్చించనున్న అంశాలు, ఆంక్షలపై ప్రధాని త్రివిధ దళాలకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది. G7 అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ జరిగిందన్న దానిపై వివరణ ఇచ్చిందన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మరి కాసేపట్లో హాట్లైన్లో సీజ్ ఫైర్ పై భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరగనుండటంతో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ ప్రాధాన్యతను సంతరించుకుంది. డీజీఎంఓల సమావేశంలో భారత్ చర్చించనున్న అంశాలు, ఆంక్షలపై ప్రధాని త్రివిధ దళాలకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది. G7 అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ జరిగిందన్న దానిపై వివరణ ఇచ్చిందన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, సిడిఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మరి కాసేపట్లో హాట్లైన్లో సీజ్ ఫైర్ పై భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరగనుండటంతో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ ప్రాధాన్యతను సంతరించుకుంది. డీజీఎంఓల సమావేశం భారత్ చర్చించనున్న అంశాలు, అలాగే ఆంక్షలపై ప్రధాని త్రివిధ దళాలకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది. G7 అమెరికాతో పాటు ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ జరిగిందన్న దానిపై వివరణ ఇచ్చిందన్న దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అలాగే మరి కాసేపట్లో హాట్ లైన్లో సీజ్ ఫైర్ పై భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరుగుతుండటంపై త్రివిధ దళాల్లో ప్రధాని భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 6 రోజుల నుంచి దగ్గర 6-7 రోజుల నుంచి ఏదైతే జరుగుతూ ఉన్న సమావేశాలు కానీ వాటి పర్యవసానాలు కానీ అందరికి తెలిసిందే. దాంట్లో భాగంగా మొన్న ఏదైతే 2-3 రోజులు ఆల్మోస్ట్ కొన్ని యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది టెర్రర్ క్యాంప్స్ మీద. తర్వాత వాళ్ళు కూడా పాకిస్తాన్ కూడా మరి వరుసగా 2-3 రోజులు వందలాది డ్రోన్స్ని మరి భారతదేశం మీదకి పంపడం, భారతదేశం టెంపుల్స్ మీద పంపడం, తర్వాత అది సివిలియన్స్ మీద పంపడం అనేది మరి డెఫినెట్గా అది ఖండించదగింది. దాంతో మనం భారతదేశం దగ్గర 4 ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేయడం, తర్వాత అక్కడ ఇంపార్టెంట్ ఏవైతే ఇన్స్టలేషన్స్ ఉన్నాయో ఆర్మీ ఇన్స్టలేషన్స్ కానీ ఆర్మీ క్యాంప్స్ కానీ టెర్రర్ క్యాంప్స్ కానీ మొత్తం టోటల్గా డిస్ట్రాయ్ చేసిన సంగతి మనం చూసాం. సో దాంట్లో భాగంగా వాళ్ళకి తెలిసిపోయింది బేసిక్ ఏంటంటే ఇండియాతో పెట్టుకుంటే భారత్తో పెట్టుకుంటే మనం గెలవలేము, వాళ్ళ దగ్గర ఉన్న రక్షణ సామర్థ్యాలు మనకంటే ఎక్కువ అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి మొన్న ఏవైతే డిస్ట్రాయ్ చేసిన తర్వాత మరి వాళ్ళు కాల్ చేయటం, రిక్వెస్ట్ చేయటం, ప్లీడ్ చేయటం, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ వార్ని స్టాప్ చేద్దాము, ఇంతటితో ముగిద్దామనే ఆలోచనతోటి వాళ్ళు డీజీఎంఓ స్థాయి అధికారి కాల్ చేస్తే మరి భారత్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తర్వాత మంత్రివర్గం అంతా కూడా యాక్సెప్ట్ చేసి సరే వీ కెన్ స్టాప్ అని చెప్పడం. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రర్ క్యాంప్స్, టెర్రరిస్టులను ఏరివేయటం, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయటం ఇది ముఖ్యమైన భాగం. పాకిస్తాన్ ప్రజల మీద కానీ పాకిస్తాన్ రక్షణ సామర్థ్యాల మీద కానీ ఎక్కడ కూడా అటాక్ చేయాలని లేదు. కానీ వాళ్ళు స్టార్ట్ చేస్తేనే భారతదేశం కూడా మరి వాటి మీద స్టార్ట్ చేసేసి ఇది ఏదైతే బేస్ క్యాంప్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా వాటిని టార్గెట్ చేసింది. రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టెర్రరిస్టులు ఎవరు వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అటాక్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ వార్ అని చెప్పి క్లారిటీ ఇచ్చింది భారతదేశం. సో భారతదేశం కానీ ఆర్మీ చీఫ్ కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మంత్రివర్యులు, సో వాళ్ళకి అక్కడ ఒక్క బుల్లెట్ టచ్ చేసినా కూడా, ఒక్క బుల్లెట్ భారతదేశం మీదకి వచ్చినా కూడా ఇమీడియట్గా వార్ లాగానే కన్సిడర్ చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు నిన్న. సో అది దాన్ని కట్టుబడి పాకిస్తాన్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రం కోఆర్డినేషన్లో తేడాలు వచ్చినా, టెర్రరిస్టులు కానీ లేకపోతే ఆర్మీ కానీ ఎక్కడైనా బుల్లెట్లు ప్రయోగించినా భారతదేశం మీదకి, భారత సివిలియన్స్ మీదకి డెఫినెట్గా అది వార్గా కన్సిడర్ చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మూడో పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ హాల్ట్ లాగానే, ఎక్కడ ఎప్పుడు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా ఆర్మీ టోటల్గా ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ చీఫ్ కానీ లేకపోతే ఎయిర్ చీఫ్ కానీ వీళ్ళంతా కూడా టోటల్గా అందరూ రెడీగా ఉన్నారు. సో దాంట్లో భాగం ఇంకోటి ఏవైతే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేశారో అది అట్లాగే ఉంటుంది. దాంతోపాటుగా ఏవైతే పాకిస్తాన్ నేషనాలిటీస్కి వీసా అంతకుముందు ఉండేనో అవి కూడా క్యాన్సిలేషన్ చేశారు. అందరిని పంపించామనుకున్నాం, మరి కొంతమంది ఉన్నారా లేదా అనేది అది రాష్ట్రాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో అది క్యాన్సిలేషన్ అలాగే ఉంటుంది. ఏవైతే డెసిషన్ తీసుకున్నారో ట్రేడ్ కానీ వీసా స్టేటస్ కానీ సింధు ఇండియన్ ట్రీటీ వాటర్ కానీ అది అలాగే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద సెకండ్ థాటే లేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అది వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మనందరికీ తెలుసు. సో దాంట్లో ఈరోజు మరి ఏదైతే డీజీఎంఓ స్థాయి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి చర్చల మీద ఏం మాట్లాడగలుగుతున్నారు ఏంటి అనేది, ఎందుకంటే రేపొద్దున మళ్ళీ ఎప్పుడైనా కూడా ఏమైనా ట్రిగ్గర్
ఏమైనా వచ్చినా కూడా, ఏమైనా ఇష్యూస్ మళ్ళీ క్రియేట్ చేసినా కూడా డెఫినెట్గా ఇండియా విల్ కన్సిడర్ యాజ్ ఎ వార్ టు ద పాకిస్తాన్. ఎవరు చెప్పినా వినేది లేదు. అమెరికా కాదు కదా, ఏ కంట్రీ చెప్పినా వినేది లేదు. మా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే పిఓకేని ఏ విధంగా అప్పగిస్తారు, ఎప్పుడు అప్పగిస్తారు అనేదే ఇక్కడ మెయిన్ ఎజెండా ఉంటుంది ఈరోజు, టార్గెట్ కూడా ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. వేరే ఇంకా టాపిక్ కూడా తీసుకురావడం లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సార్ నాదో క్వశ్చన్ సార్, ఈ చర్చలు పాకిస్తాన్కు పెట్టబోయే నిబంధనలు కావచ్చు, అలాగే ఆంక్షలు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయి అంటారు? డెఫినెట్ గా చాలా చాలా స్ట్రింజెంట్ గా ఉంటాయి, చాలా హార్డ్ గా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మన తల తిప్పుకోకుండా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా చేసే అవకాశాలు ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దాన్ని కూడా ట్రై చేసి చూసినట్టుంది, అవి కూడా పేలే అవకాశాలు కనపడట్లేదు. ఏదో మన డ్రోన్స్ కాక ఇది టర్కీ నుంచి కానీ చైనీస్ నుంచి ఏదో డ్రోన్స్ పంపించారు, అవన్నీ కూడా అది ఎంత కూడా వీకెండ్ డ్రోన్స్ మాత్రమే తప్పితే మనం బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ, ఆకాష్ మిసైల్స్ కానీ, లేకపోతే మన డ్రోన్ సిస్టమ్స్ కానీ, తర్వాత బ్రహ్మోస్ మిసైల్స్ కానీ, దోస్ ఆర్ ఎనఫ్ యాక్చువల్లీ టు టార్గెట్ ద పాకిస్తాన్ అండ్ కంప్లీట్లీ బేసిక్. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో మనతో భారత్ పెట్టుకోకూడదు అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టే ఇమ్మీడియట్గా చర్చల ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ చర్చల ప్రక్రియలో మిగతా నేను చెప్పిన అంశాలు ఏవి కాకుండా ఒకటే ఒక అంశం ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకిని ఎప్పుడు అప్పగిస్తారు. అది భారత్లో అంతర్భాగమని ఎప్పటి నుంచో తెలుసు, కార్గిల్ కంటే ముందల ఇంకా అంతకంటే ముందు కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు అప్పగిస్తారు, ఏ విధంగా అప్పగిస్తారు, యుద్ధం లేకుండా అప్పగిస్తారా, లేకపోతే ఇంకేమైనా చర్చల్లో మరి ఇది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఆపరేషన్ సింధూర్ నిలిచిపోలేదంటూనే సీజ్ ఫైర్ చర్చలకు వెళ్తుండటాన్ని ఎలా పరిగణించాలి సార్ దీన్ని? డెఫినెట్ గా, ఎందుకంటే పాకిస్తాన్ నమ్మే అవకాశాలు లేవు, ఎప్పుడు కూడా నమ్మే అవకాశం లేవు. ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ కోఆర్డినేషన్ ఎక్కడ కనపట్లేదు. ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ తర్వాత టెర్రరిస్టులకు కానీ, టెర్రరిస్టులను ట్రైన్ చేసి టెర్రరిస్టులని ఉసిగొల్పి పంపించేదే మన ఆర్మీ కనపడతా ఉంది. ఎందుకంటే టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకి ఆర్మీ వెళ్ళి వాళ్ళకి ఇది లాస్ట్ రైట్స్ పాల్గొన్న విషయం మనకు తెలుసు. అంటే ఎంత ఘనము టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ. సో వాళ్ళని భారత్ మీద పంపిస్తూ ఉందో డెఫినెట్గా అక్కడ కర్త కర్మ క్రియ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళు నమ్మే అవకాశాలు లేవు. మొన్న చూశారు, సీజ్ ఫైర్ అయిన 4 గంటల్లోనే మళ్ళీ వందలాది డ్రోన్స్ భారత్ పైకి, భారత సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి, సివిలియన్స్ మీదకి, మరి ఆర్మీ మీదకి పంపించడం జరిగింది. సో అలాంటిదే వీళ్ళకి, ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ లేక ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేయడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి నమ్మే అవకాశాలు లేవు. ఆపరేషన్ సింధూర్ ఈజ్ స్టిల్ ఆన్ ద ట్రాక్, ఎక్కడ కూడా ఆపే సమస్య లేదు. సీజ్ ఫైర్ మాత్రమే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక్క బుల్లెట్ తగిలినా కూడా, ఒక్క బుల్లెట్ వచ్చినా కూడా, ఒక డ్రోన్ మన భారత్ మీదకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అటాక్ చేయడం, దాన్ని వార్ లాగానే కన్సిడర్ చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి బట్ నౌ ద పాకిస్తాన్ షుడ్ బి కేర్ఫుల్. ద బాల్ ఇస్ దేర్ కోచ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. మరి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ రైకి పాజిటివ్.